ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ప్రస్తుతం నారా లోకేష్ అయితే బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఆయన పాత్ర ఎలా ఉందమ్మా? 593 మీరు స్కోర్ చేశారు. మీకేమనిపించింది అసలు ఆయన గురించి? ఆయన ఆయన పెట్టిన స్ట్రాటజీ, ఆయన పెట్టిన యాక్షన్ ప్లాన్ వల్లే నేనిక్కడ నుంచుంటున్నా అనుకుంటున్నా. వాళ్ళు చెప్పిన గైడెన్స్ మేము తూచి తప్పకుండా పాటియడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో, ఆయన ఫ్యూచర్‌లో ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇంకొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ప్రెషర్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారని నాకు చాలా బాగా నమ్మకం ఉంది. హార్ట్‌ఫుల్ థాంక్స్ చెప్తున్నాను. అంటే ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం తరపు నాయకులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మీ స్థానిక ఎమ్మెల్యే మీ అందరినీ పిలిచి మీకు సన్మానం చేసి ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇంకా గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుందంటారా ఏంటసలు? ఖచ్చితంగా. మేమిప్పుడు ఇలా ర్యాలీ చేసేటప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలామంది కళ్ళల్లో ఈ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇంత బాగా చేశారా అని ఆ ర్యాలీలో ప్రతి పర్సన్ మాతో అప్రోచ్ అయ్యారు. మేము హాయ్ చెప్పాము. వాళ్ళు ఓకే వెరీ గుడ్ అని మాకు కాంప్లిమెంట్‌గా జెస్చర్ చేశారు. దీన్ని బట్టి తెలుస్తుంటే ఈసారి స్ట్రెంత్ బాగా పెరిగేటట్టుంది. ఈసారి గవర్నమెంట్ స్కూల్స్‌కి ఇంపార్టెన్స్ బాగా ఇస్తారు. ఎందుకంటే రిజల్ట్ కనబడుతుంది కాబట్టి.